రాళ్లవాగుతో పాటు జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీలలోని సుమారు 15 ఇండ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇండ్లలోకి నీరు రావడంతో వారు ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. గంటకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో ప్రతి పంట నీట మునగడంతో ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎంట్రీ ఫీస్ 20 రూపీస్ బిల్డింగ్ ఏం చెప్తారు ఈ కాడ కూడా నీకేం తెలుసు పత్తి పాపం నడవాను సెకండ్ వాడు కౌన్సిలర్ సెకండ్ కమన్ బ్లాక్ వాటర్ రాకుండా ఉంటాయని ఈ కట్ట లేకపోతే ఇక్కడ వాటర్ రాకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. వీళ్ళు కాళేశ్వరం నుండి అన్నారం బ్యారేజ్ సుందీన నుండి పెరుగుతుంది అక్కడ ఉండే పెరిగింది. ఇప్పుడు అది మన పాయింట్ ఎక్కడ ఉంది? ఎంత దూరం మన ఎన్టీఆర్ వాటర్ పోయిందని బట్టి ఒకవేళ ముందు జాగ్రత్త కలిసి మనం షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రావడానికి ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉంది. అయితే వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయడానికి రెడీగా ఉంది. ఎక్కడి దగ్గర ఉన్నాయి ఏంటంటే భవన నిర్మాణ సంఘము వైశ్య భవన్ ఒకటి, తర్వాత వైశ్య భవన్ ఒకటి, తర్వాత ఇంకొకటి మైనార్టీ ఫంక్షన్, ఈ మూడు కూడా మేము రెడీగా పెట్టుకున్నాం. తెలుస్తుంది మనకు మన ప్రాజెక్టు వాళ్ళ ఈ గారు దాన్ని బట్టి ఉంటుంది. పైన వాటర్ ఫ్లో ఎక్కువైతే మనకు ఇప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇప్పుడు 40 గేట్లు తెరిచారు. తర్వాత ఏమున్నది అప్ టు డేట్ అంటే మనకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనము అలర్ట్గా ఉంటాం. ఆల్రెడీ 8 ఇండ్లు షిఫ్ట్ చేసేసారు వాళ్ళని. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. ఇంకా ఏమన్నా వాటర్ ఫ్లో ఎక్కువైతే అక్కడ కూడా మా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఇప్పుడు ఎంత ఎక్కువ ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళని మన షెల్టర్కి షిఫ్ట్ చేస్తారు. ఎవరికైనా కానీ ఇప్పుడు భవన నిర్మాణ సంఘం కొంచెం గోదావరిలో నీళ్లు ఎక్కువ అయింది.
దానివల్ల ఇప్పుడు ఎల్ఐసి కాలనీ వరకు కొంచెం నీళ్ళు వచ్చింది. సో మనం ఇక్కడ వాళ్ళందరికీ ఒకసారి జాగ్రత్త కోసం వాళ్ళందరికీ కూడా చెప్పాము. ఇంకా మన వల్ల కూడా మనం బందోబస్తు ఇక్కడ పెట్టాము. 5 స్పెషల్ పార్టీ మంచి ఒక ఏఎస్ఐ పెట్టాము. ఇంకా అవసరం ఉంటే ఇంకా పంపిస్తాము. మనం కూడా ఇది పెట్రోలింగ్ మళ్ళీ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇది ఎల్లంపల్లి మేనేజర్కి అడిగాము. వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు మాత్రమే 7,20,000 రిలీజ్ చేస్తున్నారు. ఇంకా అట్లా అవకాశం లేదు. అవకాశం ఉంటే వాళ్ళు మనకి చెప్తారు, ముందు చెప్తారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరికీ జాగ్రత్త తీస్తాం. కొన్ని ఫ్యామిలీస్ మనం వెకేట్ చేసి మనం వాళ్ళకి షిఫ్ట్ కూడా చేసాము. అది మార్నింగ్ ఆల్రెడీ చేసాము. మనం ఆల్మోస్ట్ 10 ఫ్యామిలీస్కి మనం చేసాము. ఇంకా అవకాశం ఉంటే